నేను ఒక విషయం చెప్తున్నా, మీరు మాట ఇచ్చిర్రు నాకు, ఓకేనా? మీ ఒకవేళ ఐ స్టాండర్డ్ మై వర్డ్స్. ఓకే, డన్. ఒకవేళ అంటే అంటే ఎవరెప్పుడు ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. అంటే జస్ట్ 5 minutes తర్వాత ఆయన ఎక్కడ వెళ్తాడో, నేను ఎటు వెళ్తానో, ఉంటామా ఉండమా అనేది చాలా మందికి తెలియదు. బట్ సోషల్ మీడియా ఉన్నన్ని రోజులు ఈ వీడియో అట్లాగే ఉంటుంది, అట్లనే ఉండాలి, ఓకేనా? సో నా దేవుని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో 2028లో నేను పోటీ చేయాలనుకుంటున్నా. సో దేవుడు నాకు అంటే మంచిగా చూడాలని నేను అనుకుంటున్నా. సో అదేవిధంగా మీరు కూడా నన్ను గెలిపేయడానికి ప్రయత్నించండి. మీరు పోటీ చేయాలనుకుంటున్నారు కాబట్టే చెప్పిన. ఓకే, మీకు ఇంట్రెస్ట్ లేకుండా తీసుకొచ్చి పెట్టాం కదా. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉన్నది. ఇంట్రెస్ట్ నాకు మీరు చెప్పిన తర్వాత వచ్చింది. అమ్మా, ఇంట్రెస్ట్ మీరు చెప్పిన తర్వాత వచ్చింది నాకు, ఓకేనా? సో నేను అందుకే బెల్లంపల్లి అన్నా నేను ఫస్ట్. దాని తర్వాత అన్నారు అక్కడ ఏసీ కాన్స్టిట్యున్సీ సంథింగ్ అని. సో నా కాన్స్టిట్యున్సీలో నేనే నిల్చుంటా, ఓకేనా? సో షేర్లింగంపల్లి ఎమ్మెల్యేగా 2028లో ఈ శివ చౌదరి కాబోతున్నాడు. సో చెప్పింది రోహిత్ నందనాథ్. చూద్దాం భవిష్యత్తులో ఏమవుతుందో, ఓకేనా? కాకపోతే ఏం చేద్దాం, నన్ను ఎమ్మెల్యేగా నువ్వు చేయకపోతే 100% లేదు. కాకపోతే క్వశ్చనే లేదు. కాకపోతే ఏం చేద్దాం, క్వశ్చనే లేదు. కాదు ఇంకా 3-4 సంవత్సరాలు ఉంది, వీడెక్కడ ఉంటాడు మళ్ళీ అని అనుకుంటున్నారా? క్వశ్చనే లేదు. నన్ను గెలిపిస్తున్నా. మేము ఇచ్చిపెట్టాం. ఓకే, సో రాసి పెట్టుకోండి మీరు కూడా, నేను కూడా రాసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఐ కెన్ సేవ్ ఇట్ మై మైండ్. ఓకే, నన్ను గెలిపించబోతున్నారు అంతే. కాదు మీరు అసలు ఇప్పుడు వాళ్ళు పూజలు చేస్తున్నారు అన్నట్టు నాతో ఆర్గ్యూ చేసి అన్నీ చేసి ఇప్పుడు నా దగ్గర కూర్చొని సో అంటే గోప్యం 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 అని అన్నారు. సో గోప్యం వల్ల ఎందుకు అంటే గోప్యంగా ఎందుకు ఉంచాలి ఇవి? ఇప్పుడు 4 అంటే మీలాగా అందరు నేర్చుకుంటారనే లేకుంటే 4 వేదాల గురించి ప్రతి ఒక్కరు ప్రచారం చేసిళ్ళు. ఓకే, ఎందుకు మరి తంత్రం గురించి ఎవరు ప్రచారం చేయలే? ఎవరు రాలేదా ఇప్పటి వరకు? ఓకే, తంత్రం గురించి ఎవరు లేరా? నాకంటే చాలా మంచి ఇంకా సాధన చేసి శక్తి పెంచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనీసం వాళ్ళ బయట కూడా కనబడరు కదా. ఇది అంటే గోప్యమైన పద్యం నేను చెప్పింది కాదు కదా, కంటిన్యూ వస్తుంది. అదే ఫాలో అవుతున్నాం అంతే. సరే, ఇప్పుడు అదే ఫాలో కావాలి కూడా. రోహిత్ నందనాథ్ అసలు ఈ పని చేస్తాడు అని చెప్పడానికి ఏమైనా ఉందా? ఏం చేయగలడు అసలు? చెప్పిన కదండి, షట్ కర్మలు చేస్తారు. నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తాను చెప్పిండు, అది మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ షట్ కర్మలు చేస్తారు. ఇంతకుముందు మీరు చెప్పిన అన్నీ చేస్తారు, అవునా? షట్ కర్మలు మొత్తం చెప్పారు, వశీకరణ గిషీకరణ అన్ని చెప్పడం జరిగింది. వశీకరణ ఉంది కదా షట్ లో, వశీకరణ ఉంది, గిషీకరణ లేదు అంటే అదే నేను జస్ట్ చెప్తున్నా. గిషీకరణ లేదు, వశీకరణ చేస్తాను చెప్పారు మీరు, ఓకేనా? ఈ 6 మీరు చేస్తాను చెప్పారు. ఇవి ఇందులోనే ఇంకోటి ఉంది అనుకుంటా. సో పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టిస్తారంట, నిజమేనా? అంటే కామాఖ్య తంత్రంలో ఒక క్రియ ఉన్నది. పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు పుట్టించే క్రియ 100% వర్క్ అయ్యే క్రియ ఒకటి ఉన్నది. మంత్రాలతోట తంత్రాలతోట? ఇది ఇప్పటి వరకు చెప్పిన ప్రతి ఒక్కటి తంత్రమే. ఓకే, ఇది కూడా తంత్రమే. మంత్రం యొక్క సాధనే తంత్రం. ఫస్ట్ థింగ్ క్లారిటీ ఇస్తున్నా. ఓకే, మేము చేసేది మంత్రంతోటే, కానీ తంత్ర పద్ధతులు. ఓకే, పద్ధతి మాత్రం అంతే. సరే, తంత్ర పద్ధతిలో ఇప్పుడు మీరు అంటే పిల్లలు పుడతారు అన్నారు, పిల్లలు లేని వాళ్ళకు ఎట్లా పాసిబుల్ చెప్పున్నారు? డాక్టర్ వల్ల కాంది మీ వల్ల అవుతుందా? మా వల్ల అవుతుంది అని అంటే నేను ఇప్పటికీ 3 members అంతే, ఓన్లీ 3 members నేను చేసిన. అంత తక్కువ ఎందుకు చేసి ఎక్కువ మందికి ఎందుకు చేయలేదు? నేను చెప్పిన కదా, ఫస్టే చెప్పిన నేను ఒక ఎంప్లాయీని అని. ఐఎమ్ నాట్ ఇన్ టు దిస్ ఫీల్డ్. ఓకే, సో ఈ ఇంటర్వ్యూ తర్వాత చాలా మంది ఫోన్లు చేస్తారు. ఓకే, సో పిల్లలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, సో వాళ్ళందరికీ సంతానం కలిగేలాగా మీరు చేస్తారు పూజలతో, డన్. అవునా? ఎస్. సో ఎట్లా చేస్తారు? 100% సక్సెస్ రేట్ ఇస్తాం, మళ్ళీ 90% కూడా కాదు. ఓకే, ఏది ప్రాసెస్ ఏంది అసలు చెప్పండి. తన భర్త వస్తే సరిపోతుంది. ఓకే, వస్తే తన మాట చూసి చెప్తాను. అంటే భార్య భర్తలు ఇద్దరు రావాలా, జస్ట్ భర్త వస్తే సరిపోతుంది? ఓకే, భార్య తన లేడీస్ రావాల్సిన అవసరం లేదు. ఓకే, భర్త ఒక్కరైనా వస్తే సరిపోతుంది. ఎక్కడ పూజలు చేస్తారు భర్తతో? ఎక్కడ పూజ చేస్తా అంటే నేను పూజ చేసుకున్న మందిరం ఎక్కడ ఉంటే అక్కడ చేస్తా. ఏం పూజలు చేస్తారు? తంత్ర పూజలే. ఎట్లాంటి పూజలు? నార్మల్గా పూజ వేరే, సాధన వేరే. ఇది క్లారిటీ ఇస్తాం మీకు. ఓకే, పూజ విధానం నార్మల్గా మేము అమ్మవారి ముందు కూర్చొని యథావిధంగా పూజ చేస్తాం. సాధన ఇస్ డిఫరెంట్. పూజ చేసేటప్పుడు తనతో సాధన చేపిస్తారా, పూజ చేపిస్తారా? పూజనే చేపిస్తాం. పూజ చేపిస్తారు, సాధన చేపారు. ఆ పూజలో ఏమేం పూజలు అంటే ఏం దేవతకి ఏం పెడతారు, అసలు ఏం చేస్తారు? మా భగవతి, మా కామాఖ్య దేవి పూజ చేస్తాం. ఓకే, ఎట్లా చేస్తారు అది? నార్మల్గా మేము ఏదైతే మందు మాంసంతో పెట్టే చేస్తాం. ఎంత ఖర్చు పెట్టుకోవాలైనా? ఇట్ డిపెండ్స్ అపాన్, అంటే ఆ డే మా ఖర్చు మీకు ఐడియా వచ్చేస్తే 3-4 లక్షలు. 3-4 లక్షలు ఏ పూజకు ఉన్నది తెలంగాణ? కామాఖ్యలో 1,00,000 అవుతుంది అంట కదా పూజకి.
కదా. కామాఖ్య ఇస్ డిఫరెంట్, ఎందుకంటే అక్కడ దున్నపోతే పంచ బలి అంటే ఇది ఆ పూజ కదా, అట్లా పూజ కదా, అట్లా 50,000 అవుతాయా? అది డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. అంటే మేము వాడే పదార్థాలు నేను ఏమంటా అంటే ఇప్పుడు సంతానం లేని వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, లేబర్స్ ఉంటారు చాలా మంది. సో సంతానం కోసం చాలా మంది ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. సో వాళ్ళు ఎంత పెట్టుకోవాలో తెలియాలి కదా వాళ్ళకి. అన్నిటికంటే ముఖ్యం నాకు కావాల్సింది ఫస్ట్ వాళ్ళకి సంతానం కలగడానికి రీజన్ ఏంటి. ఓకే, మొన్న నాకు ఎందుకు చెప్తున్నా ఇది అంటే గర్భసంచి లేదు, తన భర్త వచ్చి పిల్లలు కావాలంటే నేనేం చేయలేను కదా. అట్లాంటి ఇన్సిడెంట్ అయిందా? అట్లా ఇన్సిడెంట్ అయింది కాబట్టి చెప్తాను ప్రత్యేకంగా. ఓకే సరే, అట్లా కాకుండా మీ దగ్గర రావాలంటే ఏంది? నార్మల్గా ఉంది, బట్ నో బేబీస్ అన్నప్పుడు వీకెండ్. ఓకే, అది ఏం పూజలు చేస్తారో నాకు కావాలి. నేను పూజను ఎక్స్ప్లెయిన్ చేయకూడదు కాబట్టి చేస్తలేను. మా భగవతి కామాఖ్య దేవత పూజ చేస్తాను. ఓకే, ఎన్ని రోజులు చేస్తారు? వన్ డే పూజ చేస్తారు అంతే. తర్వాత వీళ్ళకి సంతానం ఎప్పటి వరకు రిజల్ట్ వస్తుంది? 45 days. 45 daysలో వాళ్ళకి రిజల్ట్ రాకపోతే సవాలే రాదు అనే క్వశ్చన్ లేదు మా దాంట్లో. ఎందుకంటే మేము చేసే సాధన అది అయితేనే చేస్తా. ఓకే, కాకపోతే నో, మీరు అటు నేను ఇటు. నెక్స్ట్ 2 నెలల్లో మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేస్తాం. సో ఇంటర్వ్యూ తర్వాత నేను ఒక జంట పేరు మీకు ఇస్తా. సో వాళ్ళకు మీరు కాల్ చేయాలి. 45 daysలో వాళ్ళకు రిజల్ట్స్ రాకుంటే మళ్ళీ ఇక్కడే కూర్చోబెడతాం మిమ్మల్ని 2 months తర్వాత. డెఫినెట్గా. ఓకేనా? డెఫినెట్గా 100% గ్యారంటీ. 99% కూడా చెప్పట్లే నేను. 80% నేను అమ్మవారికి అప్లికేషన్ పెడతా, అయితే లేకపోతే ఇది కూడా చెప్పట్లే. 100% వస్తుంది. సరే, మీరు నిరూపించుకో. సైంటిఫిక్ గా వాళ్ళకు వాళ్ళ మెడికేషన్ అసలు ఏం జరిగింది. గర్భసంచి లేని వాళ్ళు నా దగ్గరకు వచ్చి అయితే లేరు అంటే నేనేం చేయలేను. మీరు ఒక రిపోర్ట్ తీసుకొని రండి. ఓకే, సో ఇంకో విషయం ఏంటంటే నేను ఒక పేరు నేను చెప్తాను, వాళ్ళ నంబర్ ఇస్తాను మీకు. బట్ వాళ్ళ దగ్గర ₹1 తీసుకోవద్దు, అంతా మీరే ఖర్చు పెట్టుకోండి. ఎందుకంటే మీరు నిరూపించుకోవాలి కాబట్టి. సో 2 నెలల తర్వాత 2 months తర్వాత నాకు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, నన్ను నమ్మాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం. సో మీరు నాకు చెప్పారు కదా, ఇప్పుడు నేను మీకు చెప్పినా నాకు చెప్పారు అంటే జనాలకు చెప్పినట్టు, నాకు చెప్పారంటే జనాలకు చెప్పినట్టు. నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరమే లే. మాకుంది 100% గ్యారంటీగా చేసిస్తా. మాకుంది మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలని. అది మీకున్నది కాబట్టి మీరే రండి. కానీ ఇప్పుడు ఒక్క నిమిషం నాకు కాల్ ఎందుకు చేసారు మీరు? నేను ఏదైతే జరుగుతుందో దాని గురించి వర్ణించడానికి చేసిరు. సో ఇద్దరి మీద బురద చల్లడానికి రావడం జరిగింది మీరు. నేను చల్లిన బురద మీకు అర్థమైతే నేను చెప్పిన మాటలు. సరే మీరు అన్నారు కదా, నేను మా చెప్పిన మాటలు కనీసం మీకు సైంటిఫిక్ గా నాకు సైంటిఫిక్ గా నాకు అర్థమైంది. నేను ఇప్పుడు ఎందుకంటున్నా అంటే బురద చల్లిరు అని చెప్పేసి మీరు ఇప్పుడు వాళ్ళ గురించి మీరు చెప్పారు. మీరు ఇప్పుడు నా ఇంటర్వ్యూలో మీరు చెప్పడం జరిగింది అంటే సంతానం లేని వాళ్ళకు 45 రోజులలో సంతానం రిజల్ట్ తీసుకొని వస్తాను. దానికి ఎగ్జాంపుల్గా నేను ఒక పేరుని మీ దగ్గరికి తీసుకొని వస్తా. వాళ్ళకు 45 days తర్వాత రిజల్ట్స్ వస్తారా అదో చూద్దాము. మీరు 45 అన్నారు, నేను 50 కాకుండా 60 అన్నా. ఓకే, డన్. ఆ విషయంలో 100% నా గ్యారంటీ. ఓకే, నేను చేసిస్తా. కాకపోతే నేను ప్రూవ్ చేసుకోవడానికి చేయట్లేదు. ఓకే, వాళ్ళకి సంతానం లేదు కాబట్టి వాళ్ళ కోసం నేను చేస్తాను. ఓకే, మీరు ప్రూవ్ చేసుకోవడానికి కాదు, కానీ మేమైతే మనం అప్పుడు ఈయన ప్రూవ్ చేసుకుంటాడు లేదనేది మేము అనుకుంటున్నాం, మీరు అనుకోకండి, మీ ఇష్టం అది. అంటే మేము మిమ్మల్ని నమ్మొచ్చా లేదా అనేది, మేము మిమ్మల్ని నమ్మొచ్చా లేదా అనేది అంతే. దానికి ఇప్పుడు ఆమెకు సంతానం లేదు, సంతానం అయ్యేటట్టు నేను చేసిస్తాను. ఓకే, సంతానం అయ్యేటట్టు చేస్తారు. వాళ్ళకి సంతానం అయిన తర్వాత వాళ్ళు నాకు చెప్తారు. ఓకేనా? చెప్తా నేను, నాకు ఒకసారి చెప్పండి అమ్మా అని. 2 months తర్వాత మీతో ఇంటర్వ్యూ ఇదే స్టూడియోలో తీసుకుందాం, వాళ్ళని కూడా కూర్చోబెడతాం. డన్. ఓకేనా? డన్. ఓకే, 2 months లో వాళ్ళకి సంతానం కలుగుతుంది. డన్. అవునా? 100% డన్. సో మీరు అందరు విన్నారు కదా, 45 daysలో రిజల్ట్స్ వస్తుందంట. ఆ పేరుని నేను ఈయనకు పరిచయం చేస్తా, వాళ్ళతో మాట్లాడిపిస్తా. సో వాళ్ళు కూడా ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా ఎంతో అంత ఖర్చు పెట్టుకుంటారు. సో దాని తర్వాత ఒకవేళ రిజల్ట్స్ వస్తే ఇక్కడ కూర్చోబెడతా, రిజల్ట్స్ రాలేదనుకో నేను ఒక్కైనా కూర్చోబెడతా. ఓకేనా? సో సింగులర్ వర్డ్స్ నేను యూజ్ చేస్తున్నా. ఈయన అని ఏమైనా తప్పుగా అనుకుంటున్నారా? నేను ఏం తప్పుగా అనుకోవడం లేదు. ఐఎమ్ రెడీ టు సిట్ ఎనీవేర్. ఓకే, డన్. అంటే ఇఫ్ ఐ యామ్ ఫెయిల్ నేనే వచ్చి కూర్చుంటా. ఓకే, మీరు ఫెయిల్ అయితే మీరు వచ్చి కూర్చుంటా. మీరు ఒకవేళ అందులో సక్సెస్ అయ్యారనుకో నేను పాదాభివందనం చేస్తా. 100% సక్సెస్. ఓకే, సరే. ఇవి కాకుండా ఇంకేం పూజలు చేస్తారు మీరు? రాజరాజేశ్వరి హోమం చేస్తారా? రాజరాజేశ్వరి మా భగవతి కామాఖ్య 2 అవతారాలు ఒకటే పూజ చేసే దాంట్లో. తంత్రంలా రాజరాజేశ్వరి మా భగవతి అవతారమే కామాఖ్య రూపం. ఓకే, సో ఇన్ని సంవత్సరాలు పూజలు చేశారు కదా, మీ ఇంట్లో నుంచి ఎట్లాంటివి ఎదుర్కొన్నారు మీరు? నేను చాలా ఫస్ట్ థింగ్ ఇంటికి దూరం ఉన్నా. ఇన్ని సంవత్సరాలు 4 సంవత్సరాలు
కంప్లీట్గా ఇంటికి ఇంతవరకు వెళ్ళలే నేను. 4 సంవత్సరాలు ఇంటికి వెళ్ళలే. ఇంటికి వెళ్ళలే. ఓకే. అంటే ఇంటిని వదిలి ఎందుకు సాధన చేయాలనుకున్నారు అసలు మీరు? ఇష్టంతో, ఏదో ఒకటి సాధించాలని ఇష్టంతో, అమ్మవారిని సాధించాలి, మోక్షాన్ని సాధించాలని ఇష్టంతో చేసిన. ఓకే. అంటే మీలాంటి వాళ్ళు చాలామంది రావాలనుకుంటారు కదా, వాళ్ళందరికీ పాసిబుల్ అవుతుందా ఇది? మాకు భగవతి కృప ఉంటే తప్ప పాసిబిలిటీ. అసలు కామాఖ్య క్షేత్రం పోవాలన్నా కూడా మా భగవతి కృప ఉండాలి. ఓకే. అంటే కామాఖ్యకి వెళ్ళే దానికి ముందు ఈ కాశీకి అక్కడిక్కడ అంటే శ్మశానంలో శ్మశాన సాధన అని చెప్పేసి ఇవి చేస్తూ ఉంటారు. సో మీరు ఆ సాధన చేసిరా? శ్మశాన సాధన తంత్రలా ప్రతి సాధన ఉంటుంది. ఓకే. అందుకే చెప్పిన శివ సాధన, శ్మశాన సాధన. అంటే శ్మశాన సాధన అంటే ఏం చేస్తారు మీరు? శ్మశానంలో కూర్చొని మా విధానంలో ఓకే మేము పూజ చేస్తాం. అంటే నాకు శ్మశాన సాధన అంటే చనిపోయిన వాళ్ళపైన కూర్చొని శివ సాధన. శివ సాధన చేస్తారా మీరు? శివ సాధనే చేస్తాం. ఎందుకు చేయము? ఎట్లా చేస్తారు అది? శవం మీద కూర్చొని మా పద్ధతిలో మేము పూజ చేయడం, సాధన చేయడం. అంటే ఇప్పుడు శివాలు ఉంటాయి, శివాల ఫ్యామిలీస్ ఒప్పుకోవాలి, ఫస్ట్ ఒప్పుకోవాలి. కాశీలో ఎప్పటికైతే కాశీలోకి వెళ్తామో అక్కడ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. శివ సాధన చేసుకోవడానికి కొంచెం పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో వి రష్ టు కాశీ. ఓకే. వెళ్తారు, అక్కడ సాధన చేసుకుంటారు, జనాలు అందరు చూస్తారు కదా, మేము చూస్తారు. మీకు భయం అనిపించదా? అంటే వీళ్ళు మా సాధన ఫస్టే చెప్పిన కదా, సిగ్గు మనం అన్ని వదిలేసేయాలని. ఓకే. ఎప్పుడైనా శివాలపైన మీరు కూర్చున్నప్పుడు ఆత్మలు కానీ శివాలు లేవడం కానీ ఇట్లాంటివి ఏమన్నా? తంత్రం పూర్తి అయ్యే సమయంలో ఖచ్చితంగా శవం లేస్తుంది. శవం లేస్తుంది? లేస్తుంది. ఓకే. లేచి మీరు శవం మధ్య భాగంలో కూర్చుంటారు కాబట్టి శవం సడన్గా లేచేస్తుంది. ఓకే. అంటే మీ మంత్రాలతో లేపుతారా మీరు? మంత్రశక్తితోటి శవం లేస్తారు. ఓకే. లేచిన తర్వాత శాంతింపజేసి మళ్ళీ యథాస్థితిలో అతనికి మోక్షం ప్రాప్తించేటట్టు, ఆ శవం యొక్క ఆత్మకు మోక్షం ప్రాప్తించేటట్టు పూజ చేస్తాం. సరే, ఒక్కటి నాకు ఇక్కడ క్వశ్చన్. మీరు శివ సాధన చేసారు, శవం లేచింది అని బ్రతికియొచ్చు కదా? శివ సాధన చేసింది మా సాధనంలో ఒక భాగమే కానీ చనిపోయిన వాళ్ళని బతికేయడానికి కాదు. ఓకే. అంటే మీరు ఆ శవంతో మీరు ఆడుకుంటున్నారు, మా సాధన పూర్తి చేసుకుంటాం. అదే అంటే మేము ఆల్ పర్మిషన్తోనే తెచ్చేస్తాం. మేమేం శుద్ర పూజలు చేయడంలే, సాధన చేస్తున్నాం. శివం మీద కూర్చొని శివారాధన చేస్తున్నాం. ఆ శివుని యొక్క ఆరాధన చేస్తున్నాం శివం మీద కూర్చొని. ఓకే. సో శివం లేచినప్పుడు మీకు భయం అయ్యేదా? అందుకంటే అంటే శివమే అని ఒకటే హైలైట్ చేస్తున్నారు కానీ మేము జంగళ్ళల్లో ఏకాంతి ప్రాంతంలో పోయి కూర్చొని చాలా ఎక్కువ పూజలు చేస్తాం. సో ఈ భయం అన్నీ కూడా సాధన విధానంకి ఎంటర్ అయిన తర్వాత అన్నీ ఎగిరిపోతాయి. సరే, మీకు అంటే దేవతను మీరు చూడడం జరిగిన దేవుళ్ళు అడుగుద్దన్న తంత్రంలో ఎప్పుడు ఆ క్వశ్చనే అడగద్దు. ఓకే. అంటే కనిపించిందా కనిపించలేదా అని మీరు ప్రత్యక్షంగా అనుభవించాలి అని అంటే తంత్రంలో రండి. ఓకే. నేను ఒకటి చెప్తా, ఇప్పుడు మీరు చూసారా లేదా అనేది మీరు చెప్పాలి. మీరు చెప్పకుండా మీకు కనిపించాలంటే మీరు రండి అని అంటే మేము 8 సంవత్సరాలు 4 సంవత్సరాలు వచ్చి అక్కడ ఉండాలి. నో రైట్. అమ్మవారిని చూసినా అని చెప్పడానికి లే, ఏం పూజ చేసినామో చెప్పడానికి లే. చూసిన వాళ్ళు చెప్పడానికి ఎందుకు భయం? భయం కాదు, అది విధానం. ఓకే. తంత్ర యొక్క విధానం అది.